హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక చక్రధర్ అయితే అవని అలాగే అక్షయ్లని రమ్మని పిలుస్తాడు. ఇక అవని అక్షయ్ చక్రధర్ని కలవడానికి చక్రధర్ చెప్పిన ప్లేస్కి అయితే వెళ్తాడు. అక్కడికి చక్రధర్ ఒక బ్యాగ్తో రావడంతో ఒక్కసారిగా అవని చక్రధర్ని చూసి, నాన్న ఇక్కడికి మమ్మల్ని ఎందుకు రమ్మని పిలిచారు అని అడగడంతో ఇక చక్రధర్ అయితే డబ్బుల బ్యాగ్తో అక్కడికైతే వస్తాడు. ఒక్కసారిగా చక్రధర్ని చూసిన అవని అలాగే అక్షయ్ ఇద్దరు కూడా, నాన్న మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు అని అడగడంతో ఇక చక్రధర్ అయితే, ఏం లేదమ్మా, మీకు డబ్బులు ఇద్దామని అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతూ, డబ్బులు దేనికి అని అడుగుతూ ఉంటే, అదే అల్లుడు గారు చేస్తున్న బిజినెస్లో డబ్బులు లేక ఎక్కడ వర్క్ అక్కడే ఆగిపోయిందని తెలిసింది. అందుకే ఇదిగో 50 లక్షలు తీసుకొచ్చాను, ఇవి మీకు ఏదో ఒక రకంగా ఉపయోగపడతాయి అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అవుతుంది. ఏంటి నాన్న ఇంత డబ్బు అని అంటుంటే, అర్థమైందమ్మా, అర్థమైంది, ఇంత డబ్బు నీకెక్కడిది అనే కదా, ఇది నా పర్సనల్ అకౌంట్లోది, దీనికి అలాగే మీ పినికి ఎలాంటి సంబంధం లేదు. ఈ డబ్బు నా అకౌంట్లో ఉన్న సంగతి మీ పిన్నికి తెలీదు, ఇది నా డబ్బు, నువ్వు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అని చెప్పి ఇక అవని చేతిలో బ్యాగ్ పెడుతూ ఉంటే అక్షయ్ అయితే అలానే చూస్తుంటాడు. ఏంటల్లుడు అలా చూస్తున్నావు, నువ్వన్నా చెప్పు అని చెప్పి ఇక అక్షయ్తో చెప్తుంటే అక్షయ్ అవని వైపు చూస్తాడు. అవని, చూడండి నాన్న, ఈ డబ్బు మేము తీసుకున్నామన్న సంగతి రాజేశ్వరి పిన్నికి తెలిస్తే ఖచ్చితంగా రాజేశ్వరి పిన్ని చాలా పెద్ద గొడవ చేస్తుంది. అందుకే ఈ డబ్బుని మేం తీసుకోలేం, నన్ను క్షమించండి అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే అవని మాటలకి చక్రధర్ అయితే, అది కాదమ్మా, ఈ నాన్న నీకు ఏ విధంగా సహాయపడలేదు, కనీసం ఈ ఒక్క విషయంలోనన్నా నాకు సహాయం చేయనివ్వమ్మా, కాదనకు, అల్లుడు నువ్వన్నా చెప్పు అంటూ ఇక చక్రధర్ అయితే అవనిని బ్రతిమలాడతాడు. ఇంకా అక్షయ్ కూడా తను ఉన్న సిచ్యువేషన్లో తనకి డబ్బులు అవసరం కాబట్టి అవనితో, అవని మావయ్య గారు బాధపడుతున్నారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి డబ్బులు చాలా అవసరం, చూడు ఆయన్ని బాధ పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు, అలాగే ఆ డబ్బులు తీసుకోవాలని కూడా లేదు, కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ డబ్బు మనకి చాలా ఇంపార్టెంట్, పైగా ఇంకొక 4 రోజుల్లో ఆ కాంట్రాక్టర్ డబ్బు మొత్తం ఇవ్వకపోతే మన మీద కేసు వేస్తా అన్నాడు. ఇక అవని కూడా వాళ్ళున్న సిచ్యువేషన్ పట్టించి చక్రధర్ ఇచ్చిన డబ్బునైతే తీసుకుంటారు. ఇంకా చక్రధర్ అయితే చాలా అంటే చాలా ఆనందపడతాడు. ఇక అవని డబ్బుతో ఇంటికైతే వెళ్తుంది. ఇంకా దిగులుగా ఉన్న కమల్ ఇక అక్షయ్ని చూసి, అన్నయ్య ఎక్కడ పని అక్కడే ఆగిపోయింది, డబ్బులు లేక మనం దింపవలసిన స్టాక్ కూడా దింపలేదు, వర్కర్సు పని లేక అక్కడి నుంచి వెళ్ళిపోయారట అని అంటుంటే, లేదు కమల్, వర్క్ ఆగడానికి అస్సలు వీల్లేదు, ఇమీడియట్లీ లోడ్ ఈరోజే వచ్చేస్తుంది, ఈ కాసేపట్లో లోడ్ వస్తుంది, నువ్వు అర్జెంటుగా వర్క్ చేసే దగ్గరికి వెళ్ళు, అలాగే వర్కర్స్ అందరినీ ఫోన్ చేసి పిలువు అని చెప్పి ఇక అక్షయ్ అయితే హడావుడి చేస్తుంటే ఒక్కసారిగా అది చూసిన పల్లవి షాక్ అయిపోతుంది. ఇంకా అలాగే కమల్ అయితే, అన్నయ్య ఉన్న పలంగా ఇంత డబ్బు ఎక్కడిది, వాళ్ళందరినీ వర్కర్స్ని అందరినీ పిలవాలంటే వాళ్ళ శాలరీస్ ఇవ్వాలి కదా, అలాగే లోడ్ రావాలన్నా స్టాక్ అక్కడ అమౌంట్ కట్టాలి కదా. ఇక అక్షయ్ అయితే డబ్బు గురించి చెబుతూ ఉంటే ఇంతలో పక్కన ఉన్న అవని, ఏవండి ఇప్పుడు ఇదంతా ఎందుకు, మనకి అవసరానికి డబ్బులు ఇచ్చి ఒక మంచి మనిషి ఆదుకున్నారు, మనం అవసరం తీరిన తర్వాత వాళ్ళ డబ్బుని వడ్డీతో సహా ఇచ్చేయాలి అని అంటుంటే ఇక పల్లవి అయితే, అదే ఎవరు ఇంత డబ్బు ఇచ్చినా ఆ మహాత్ముడు పుణ్యాత్ముడు ఎవరు అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే ఇక కమల్, ఏయ్ ఎవరైతే నీకెందుకు, నువ్వేమన్నా వడ్డీతో ఇస్తావా, అయినా ఇచ్చేవాళ్ళు ఎవరన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, మన అవసరం తీరుతుంది, తర్వాత వాళ్ళకి ఇవ్వవలసిన అమౌంట్ని ఇద్దాం, అయినా ఇదంతా నీకెందుకు అంటూ ఇక కమల్ అయితే పల్లవి మీద విరుచుకుపడతాడు. ఒక్కసారిగా పల్లవి అయితే, ఈ తింగరోడొకడు
ఏమీ తెలుసుకొనివ్వడు. అసలు మామ్ని కాదని వీళ్ళకి డబ్బులిచ్చింది ఎవరబ్బా? సరేలే, ఇంకెన్నాళ్ళు అక్కడ నీ తల్లికి నీ తమ్ముడిని దూరం చేస్తుంది మామ్, ఇక్కడ ఈ కుటుంబానికి నిన్ను దూరం చేస్తాను నేను అంటూ ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అక్షయ్ అయితే గదిలో అవనితో, అవని ఈ డబ్బులిచ్చింది చక్రధర్ మావయ్యే అన్న నిజాన్ని నన్నెందుకు చెప్పనివ్వలేదు అని అంటుంటే, ఏవండి ఈ విషయాన్ని మీరు అందరితో చెప్పచ్చు, కానీ నాన్న ఇంత డబ్బు ఇచ్చారని తెలిస్తే పల్లవి అస్సలు ఊరుకోదు. అలాగే ఈ విషయం గురించి పిన్నితో కలిసి మళ్ళీ నాన్న గొడవ చేస్తుంది అని చెప్పడంతో ఇక అక్షయ్ కూడా నిజమే అవని, నువ్వు చెప్పింది కూడా నిజమే, నేను అంత దూరం ఆలోచించలేదు అని అనుకుంటూ ఇక అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఇక్కడ చూస్తే భరత్ అయితే అమ్మా అమ్మా ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ ఉదయాన్నే హడావుడిగా రెడీ అయ్యి బయలుదేరుతూ ఉంటే ఇంకా మీనాక్షి అయితే నాన్న భరత్ ఆగరా, నువ్వు క్యారియర్ తీసుకెళ్ళట్లేదు అని అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న ప్రణతి మర్చిపోయినత్తయ్య, ఈరోజు భరత్కి మనం క్యారియర్ పెట్టనక్కర్లేదు, ఎందుకంటే రాజేశ్వరి అత్తయ్య భరత్ కోసం తనకి ఇష్టమైన చేపల పులుసు వండి తెస్తా అన్నారు. ఇక భరత్ అయితే హడావుడిగా వెళ్ళిపోతుంటే, అదేంటమ్మా రాజేశ్వరి భరత్ కోసం చేపల పులుసు తెస్తుందా? లేదమ్మా, రాజేశ్వరి ఎందుకు తెస్తుంది? వాడేదో పొరపడుతున్నాడు, పర్వాలేదులే, వాడి కోసం క్యారియర్ని నేను తీసుకెళ్తాను, వాడిని నేను ఆఫీస్లో ఎలా ఉన్నాడో చూడాలనుకుంటున్నాను అని చెప్పి ఇక మీనాక్షి మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న చక్రధర్, వద్దు మీనాక్షి వద్దు, నువ్వు అక్కడికి వెళ్తే నిన్ను చూసిన తర్వాత రాజేశ్వరి కోపంతో ఊగిపోతుంది, అలాగే ఎవరున్నారన్నది కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అని అంటుంటే, ఏవండి కన్న కొడుకు గొప్ప స్థానంలో ఉంటే ఏ తల్లైనా కళ్ళారా చూడాలని ఆశపడుతుంది, అందుకే నా కొడుకు అక్కడ ఏం చేస్తున్నాడో ఒక్కసారి చూస్తానండి, ప్లీజ్ అండి, కాదనకండి అని చెప్పడంతో ఇక మీనాక్షి అయితే భరత్ కోసం క్యారియర్ని తీసుకొని రాజేశ్వరి ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది. ఇక రాజేశ్వరి అయితే మీనాక్షి రావడం చూసి ఇంకా కోపంతో రగిలిపోతుంది, చాలా ఆవేశంగా. ఇక రాజేశ్వరి అయితే మీనాక్షి దగ్గరికి వెళ్ళబోతుంటే ఇంతలో భరత్ మీనాక్షిని చూసి, అమ్మా నువ్వేంటమ్మా ఆఫీస్కి వచ్చావు, ఏదన్నా పని మీద వచ్చావా అని అంటుంటే, లేదు నాన్న, ఆఫీస్లో నిన్ను చూడాలని వచ్చాను, నా కొడుకు గొప్ప స్థానంలో ఎలా ఉన్నాడో కళ్ళారా చూడాలని వచ్చాను అంటూ ఇక మీనాక్షి అయితే భరత్ని దగ్గరికి తీసుకొని ఇక తనకి ఆఫీస్లో ఇచ్చే రెస్పెక్ట్ చూసి చాలా అంటే చాలా సంబరపడిపోతుంది. ఇంకా ఇంతలో రాజేశ్వరి అయితే మీనాక్షి భరత్ని చూసి చాలా కోపంగా ఏమీ అనలేక తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది. ఇక భరత్ అయితే మీనాక్షిని తీసుకెళ్లి తన సీట్లో కూర్చోపెడతాడు. మీనాక్షి అయితే ఎందుకురా ఇదంతా అని అంటుంటే, అమ్మా ఏదైనా నాకు నీ తర్వాతే అంటూ ఇక భరత్ అయితే మీనాక్షితో మాట్లాడుతూ తన కోసం ఏం కావాలి అని చెప్పి ఇక తెప్పిస్తుంటాడు. ఇంతలో రాజేశ్వరి భరత్ని పిలవడంతో భరత్, అమ్మా మేడం పిలుస్తున్నారు, నేను తర్వాత వస్తాను అంటూ ఇక భరత్ అయితే రాజేశ్వరి గదిలోకి వెళ్తాడు. ఇంకా రాజేశ్వరి అయితే, చూడు భరత్, ఆఫీస్కి ఎవరొచ్చారు అని అంటుంటే, అదా మేడం, మా అమ్మ వచ్చింది, నేను ఎట్లాంటి స్థానంలో ఉన్నానో చూడాలని వచ్చింది, నన్ను చూసి మురిసిపోవడానికి వచ్చింది అని చెప్పి భరత్ అయితే మీనాక్షి గురించి చెప్తూ తనని తాను మయమర్చిపోతాడు. అది చూస్తున్న రాజేశ్వరి చాలా కోపంగా, రేయ్ నీ కన్న తల్లిని నేన్రా, ఆ మీనాక్షి కాదు, ఎంతైనా అది పెంచింది కదా, దాని పెంచిన ప్రేమని వీడు మర్చిపోలేకపోతున్నాడు, భరత్ని మీనాక్షికి ఎట్లా దూరం చేయాలి, భరత్ని నా దారికి ఎలా తెచ్చుకోవాలి అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే భరత్ మీనాక్షి మీద చూపించే ప్రేమకి తట్టుకోలేకపోతుంది. ఇక కొంతసేపటికి రాజేశ్వరి అయితే భరత్తో, చూడు భరత్, నీకు ఈ రోజు నుంచి మన ఆఫీస్ తరఫున ఒక ఫ్లాట్ ఇస్తున్నాం, ఇక్కడ నుంచి నువ్వు అక్కడే ఉండాలి నీ భార్యతో అని చెప్పడంతో, అదేంటి మేడం, నేను నా భార్యతో పాటు మా అమ్మ కూడా మాతోనే ఉంటుంది అని అంటుంటే, లేదు భరత్, అక్కడ కేవలం నువ్వు నీ భార్య మాత్రమే ఉండాలి,
మీ అమ్మగారు ఇప్పుడు మీరుంటున్న హౌస్లోనే ఉండమని చెప్పండి అని చెప్పడంతో ఒక్కసారిగా భరత్ షాక్ అవుతాడు. అలా ఎందుకు మేడం అని అంటుంటే ఇక భరత్ అన్న మాటలకి ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం